ఎరా మౌలి రిలీజ్ అయింది కదా, చూసావా? ట్రైలర్ వచ్చింది కదా, చూసావా? ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంటావు మూవీకి? ఏం పెద్ద హైప్ లేని అనిపిస్తుంది నాకైతే. అంటే క్యూరియాసిటీ ఏం లేదు, పెద్ద హైప్ ఏం లేదనిపిస్తుంది. ఈ కంప్లీట్ క్యారెక్టరైజేషన్ బేస్డ్ మూవీలా ఉంది. ఏంటంటే అతనికి నచ్చినట్టు అతను బతకాలనుకుంటా ఉంటాడు. అతని బతుకులోకి ఎవరైనా అమ్మాయిలు అతనికి నచ్చినట్టు ఉండాలనుకుంటాడు. కానీ పెద్దగా వర్కౌట్ అయితే అనిపిస్తుందా? నవదీప్ లుక్స్ మటుకు బాగుంది. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లుక్స్ మటుకు నవదీప్ 2.0 బాగుంది. అది మటుకు బాగుంది. విజువల్స్ బాగున్నాయి రా, విజువల్స్ బాగున్నాయి అనిపిస్తుంది. తర్వాత మ్యూజిక్ యావరేజ్ గానే ఉంది. పెద్దగా అంటే మెస్మరైజ్ చేసే విధంగా అయితే మ్యూజిక్ అయితే ఏం లేదు. ఆ, అది థింగ్ అయితే. తర్వాత క్యారెక్టరైజేషన్ ఏంటంటే మనోడు సైకోథెటిక్ క్యారెక్టరైజేషన్ లాగా ఉందంటే ఏంటంటే ఆ, ఇప్పుడు 90s 80s 90s లో మేల్ పర్సన్ ఉంటాడు కదా, నాకు నచ్చినట్టు బతకాలి, నాకు నచ్చినట్టు ఉండాలి అని బిహేవ్ చేస్తూ ఉంటాడు కదా. అలాంటి క్యారెక్టరైజేషన్ లాగా ఉంది. అలాంటి క్యారెక్టరైజేషన్ ప్రజెంట్ డేస్ లో ఉంటే వర్కౌట్ అవ్వదు. అలాగనే జరిగింది అనిపిస్తుంది. ఏంటంటే ఒక ముగ్గురు నలుగురు అమ్మాయిలు వస్తారు అతని జీవితంలోకి. ఆ, వాడి క్యారెక్టరైజేషన్ వల్ల, వాడి బిహేవియర్ వల్ల ఉండలేకపోతారు, నిలబడలేకపోతారు. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పు? అంతే కదా ప్రజెంట్ అయితే. అలానే ఉంది. మరి చూడాలి మరి ఏమవుతుందో ఏంటో. అది థింగ్ అయితే. మరి ట్రైలర్ అయితే యావరేజ్. కొన్ని పాయింట్స్ అయితే రాశారా, చూపిస్తా ఉంది. కొన్ని పాయింట్స్ అయితే రాశాను. క్యాస్ట్ అండ్ క్రూ కూడా పెద్దగా నేమ్డ్ క్యాస్ట్ అండ్ క్రూ ఎవరు లేరు, అందరు కొత్త వాళ్ళే. అయితే దాంట్లో నవదీప్ ఫేస్ మీదే మొత్తం వెళ్తా ఉంటది. డైరెక్టర్ కూడా కొత్త అతనే, యంగ్ 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 ప్యాషనెట్ డైరెక్టర్ అనమాట. కొత్త అతనే, అవనేంద్ర అని కొత్త అతను. తర్వాత రెండు మూడు పాయింట్లు రాశాను చూడు. తర్వాత లవ్ స్టోరీ రా, బ్రేకప్ మొత్తం కంప్లీట్ గా లవ్ స్టోరీ. అయితే అతను నచ్చినట్టు బతకాలనుకుంటాడు, ఆ అమ్మాయిలు యాక్సెప్ట్ చేయరు దాన్ని. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఒక మనిషి తనకు నచ్చినట్టు బతకాలి, నువ్వు కూడా నాకు నచ్చినట్టు ఉండాలంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అదే విధంగా ఉంది. మొత్తం నాకు తెలిసి షార్ట్స్ విజువల్స్ అయితే మొత్తం అవుట్డోర్ లో పెట్టారు. మాక్సిమం మెజారిటీ ఆఫ్ సీన్స్ అన్ని అంతా న్యాచురల్ రియలిస్టిక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏది షూటింగ్ వైజ్ గా, కొంచెం బడ్జెట్ వైజ్ గా కూడా మొత్తం అవుట్డోర్ లో ప్లాన్ చేశారు కన్సర్న్ పెట్టుకొని. తర్వాత అంతేరా, ఇది థింగ్ అయితే. మరి చూడాలి ఏమవుతుందో ఏమవుతుందో. మరి ఎక్స్పెక్టేషన్స్ అయితే అంతకేం లేవు. చూద్దాం మరి ఏమవుతుందా. సరే ఉంటాను, నేను కాల్ చేస్తాను నీకు. బాయ్.